నాగేశ్వరరావు ఏం చేస్తుంటారు? మెకానిక్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు, ఎవరికి చెప్తారంటారు మాట? పవన్ కళ్యాణ్. ఎందుకనంటారు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తానంటారు? కొత్త రకం చూడాలని. మరి వంగగీత గారు ఎంపీ గారు ఏం చేయలేదా? మరి ఎలా ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? ఏం బాగలేదు. ఏం బాలేదు, మాకు మాత్రం బాగలేదు. మరి మీకు సంక్షేమ పథకాలు ఏమి లేదండి. అవి ఎవరైనా కరెక్ట్ అంటారా? ఎవడో డబ్బులు గట్ట పంచడం అనేది కరెక్ట్ కాదండి. దున్నపోతు పోషిస్తున్నారండి అంతే. ఇప్పుడు మరి ఎలా ఉందండి అభివృద్ధిగా పరంగా ఎలా ఉందండి రాష్ట్రం? జగన్ గారి పరిపాలన అంటే చాలా సరకు ఉన్నాను చాలా మంది. మరి మరి ఆయన రెండో అవకాశం అడుగుతున్నాడు, ఇస్తారా ఎవరా? ఎవరంటారు రాదండి. ఓపెన్ అడుగుతున్నా, మద్యం ఎలా ఉందండి మందు అనేది? చాలా తప్పు అండి. డబుల్ రేట్ లో కొంటున్నామని మాట్లాడుతున్నారు, మరి మీరేం చెప్తారు? డబుల్ రేట్ అండి, డబుల్ రేట్ కొంటున్నారు కదండి. అది కూడా బ్లాక్ చేస్తున్నారు కదా, అది కూడా దొరకలేదు. మంచి మందేనా? అదే కల్తీ అండి. ఒక లేబరు 1000 రూపాయలు సంపాదించాలి అనుకుంటే ఏదో కోటలు లాగేసిపోయేవాడు, అలాంటిది 2 కోటలు 3 కోటలు అవుతుంది లేడు. ఈ రోజు బ్యాంక్ షాపులు ఉంటే 2 కోటలు 3 కోటలు ఖర్చు ఎంత అవుతుంటారు సుమారుగా? అది తెచ్చుకుని డబ్బులు అయిపోతున్నాయండి. 3 నెలలు ఇంటికి పట్టుకెళ్తాడు, పిల్లలకి ఇస్తాడు. అంటే సంపాదించిన కోల్పోయిన అంతా ఆల్మోస్ట్ అక్కడ అయిపోతుంది. మరి మీరు ఎలా బతుకుతారండి? మరి సంపాదించింది అంతా అక్కడ బ్యాండ్ షాపుల దగ్గర ఖర్చు అయిపోతే బతకడం కష్టం కదండి. మరి ఆ బ్యాండ్ ఎలా పెడుతుందండి? కరెంట్ బిల్లు ఛార్జీలు బాబు ఇంకా అంతకంటే అద్దుకున్నా ఉన్నవాడు అయితే బాగోలేదండి. ఈ రోజు ఆయన పరిపాలన అవుతుంది. అది మరి ఈసారి మళ్ళీ నేనే సీఎం అవుతాను అన్నాడు, మరి మీరు అవ్వకూడదు అనుకున్నానండి. అది అవ్వకూడదు అంటారు. ఎవరు కోట వేస్తానంటారు ఈసారి? పవన్ కళ్యాణ్ గుర్తండి గ్లాసు. మరి ఎంపీ గారికి ఎవరికి ఇస్తానంటారు? సునీల్ గారికి శ్రీనివాస్ గారికి? సీన్ గారికి. అది అంటే ఈయన కూడా పవన్ కళ్యాణ్ తరపున అంటారు. మరి సెంట్రల్ తెలుగుదేశం రావాలండి, ఇక్కడ ఈయన రావాలండి మాకు. అది మీ పిఠాపురం అభివృద్ధి చెందాలంటే మరి ఫైనల్ గా మీ ఎమ్మెల్యే ఎవరంటారు? ఏమో రావాలి, పవన్ గారు. పవన్ గారు. ఓకే.